షుగర్ ఉన్న వాళ్ళు ఏం తినొచ్చు ఏం తినకూడదు. జనరల్ గా మనకి ఫుడ్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ ఉంటదంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అసలు తినకుండా ఉంటే బెటర్. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? ఒక 500 గ్రాములు వైట్ రైస్ తిన్నాం అనుకోండి, ఒక 500 గ్రాములు బ్రౌన్ రైస్ తిన్నాం అనుకోండి, 500 గ్రాములు వైట్ రైస్ తిన్నదానికి 250 షుగర్ వస్తే 500 గ్రాములు బ్రౌన్ రైస్ తిన్నదానికి 170, 160 మాత్రమే షుగర్ వస్తుందండి. ఈ వేరియేషన్ ని సింపుల్ గా గ్లైసిమిక్ ఇండెక్స్ అని మెడికల్ టర్మ్స్ లో చెప్తుంటారు. ఇలాంటి పదార్థాలు ఏమి తినొచ్చు ఏమి తినకూడదు అనేది ఇవాళ మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్, వీలైనంత వరకు వైట్ రైస్ కానీ బియ్య పిండితో తయారు చేసేవి ఏదైనా సరే, లైక్ ఇడ్లీ కానీ దోశలు చేసుకునేటప్పుడు సగం సగం కాకుండా బియ్య పిండి తగ్గించేసి మినపప్పు కానీ పెసరపప్పు కానీ 75% వేసుకొని దోశలు వేసుకొని తినొచ్చండి. దానికి ప్రాబ్లం ఉండదు. ఇడ్లీ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్. నేను ఒక ఇడ్లీ తిన్నానండి, 2 ఇడ్లీలు తిన్నానండి, నా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదని చెప్తారండి. మీకు షుగర్ కంట్రోల్లో లేనప్పుడు మీరు అసలు ఇడ్లీ అనేది ఎంతవరకు వీలైతే అంతవరకు అవాయిడ్ చేస్తే చాలా బెటర్. వైట్ రైస్, ఉప్మా కానీ రవ్వ ఉప్మా కానీ ఇలాంటివి తినకూడదండి. ఏమేమి తినొచ్చు అనేది చూస్తే ఇందాక మనం అనుకున్నట్టు మినపప్పు లేకపోతే పెసరపప్పు ఎక్కువ వేసుకొని దోశలు చేసుకోవచ్చు. 2, బ్రౌన్ రైస్ తినొచ్చు. జొన్నన్నం కానీ రాగి సంకటి, రాగి జావా ఇలాంటివి తాగొచ్చు అండి. టీ కాఫీ తాగొచ్చు వితౌట్ షుగర్, అంటే షుగర్ చక్కెర వేసుకోకుండా టీ కాఫీ తాగొచ్చు, ఇబ్బంది లేదు. కూరగాయలు ఏదైనా తినొచ్చు అండి, ఇబ్బంది లేదు. కాయలు మాత్రం జాంకాయ, వీలైనంత వరకు జాంకాయ మాత్రమే తినడానికి చూడండి. లేదు అంటే పొమగ్రానైట్ తీసుకోవచ్చు అండి. జనరల్ ఇక్కడ ఒక నోషన్ ఉందండి, పపాయ తినొచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళు అనేది. పపాయ మోడరేట్ గ్లైసిమిక్ ఇండెక్స్ లోకి వస్తుందండి. పపాయ తింటే మోడరేట్ లెవెల్ లో షుగర్ పెరుగుతుంది. జాంకాయ తింటే తక్కువ లెవెల్ లో మాత్రం షుగర్ వస్తుంది, షుగర్ పెరుగుతుంది. మాక్సిమం పపాయ అవాయిడ్ చేయడానికి కూడా ట్రై చేయండి. అసలు తినకూడదు మాత్రం బనానా, అరటిపండు అసలు తినకూడదండి. కొబ్బరి నీళ్ళు అసలు తాగకూడదండి. ఈ రెండిట్లో గ్లూకోజ్ కంటెంట్ అంటే షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల అవి అవాయిడ్ చేస్తే బెటర్.